brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు. బీఆర్కే భవన్ కు వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వివరాలు అందించబోతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ కు అదనపు సమాచారం ఇవ్వబోతున్నారు హరీష్ రావు. విజువల్స్ లో చూస్తున్నాం. బీఆర్కే భవన్ కు వెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు వివరాలు అందించబోతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ కు అదనపు సమాచారం ఇవ్వబోతున్నారు హరీష్ రావు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. మరోసారి కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరవుతున్నారు. బీఆర్కే భవన్ కు వెళ్లారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వివరాలు అందించబోతున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే పలువురు కీలక నేతల్ని ప్రశ్నించింది. అందులో భాగంగానే మరోసారి హరీష్ రావును పిలిచింది. పీసీ ఘోష్ కమిషన్ కు అదనపు సమాచారం ఇవ్వబోతున్నారు హరీష్ రావు. డ్యాంసాన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇంతకు ముందు కూడా హరీష్ రావు హాజరయ్యారు కమిషన్ ముందు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ వివరాలు అందించబోతున్నారు హరీష్ రావు? ఎంతసేపు ఈ వివరాలు ఉండబోతున్నాయి? ఎప్పటి వరకు కమిషన్ ప్రశ్నించబోతోంది? ఆల్రెడీ 20 నిమిషాలు అయింది. ఇది ప్రశ్నించడం కాదు, ఆయనే అదనపు సమాచారం ఇవ్వడానికి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు. పోయిన నెల 9న కమిషన్ పిలిచినప్పుడు అటెండ్ అయ్యారు. కమిషన్ పిలిచినప్పుడు అటెండ్ అయ్యి చాలాసేపు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ ఆయన సమాధానం చెప్పారు. రాతపూర్వకంగా కూడా సమాచారం ఇచ్చారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. ఇప్పుడు ఈ నెల 31తో కమిషన్ గడువు ముగుస్తుంది. కమిషన్ రిపోర్ట్ రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, అప్పుడు ప్రభుత్వంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవినీతి జరిగిందనో లేకపోతే క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలను తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు కొన్ని ఎక్స్క్లూజివ్ డాక్యుమెంట్స్ ఆయన తీసుకెళ్లారు. ఆ డాక్యుమెంట్స్ని కాళేశ్వరం కమిషన్ ముందు ఘోష్కి సబ్మిట్ చేస్తున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పటివరకు 115 మందిని కమిషన్ విచారించింది. 115 మందిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్ నుంచి మొదలు పెడితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వరకు అందరినీ విచారించారు. పొలిటీషియన్స్గా 3గురిని ఇప్పటివరకు కమిషన్ పిలిచింది. దాంట్లో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీ నేత ఈటెల రాజేందర్, ఆ తర్వాత అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, 3గురు కూడా గత నెల అటెండ్ అయ్యారు. కానీ ఇప్పుడు పార్టీ నుంచి అప్పుడు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలు, దాంతోపాటు అప్పుడు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి క్యాబినెట్ అప్రూవల్ ఉంది, వీటన్నిటికీ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని, మహారాష్ట్రతో జరిగినటువంటి ఒప్పందాన్ని, ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వ్యయాన్ని, ప్రాజెక్టుకి సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి ఫండింగ్ని, వీటన్నిటికీ సంబంధించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నారు. దాంతోపాటు కొంత ఓరల్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక గంట సేపు కమిషన్ ముందు ఆయనే తన వాదనలు అనుకోవచ్చు, లేకపోతే విషయాలను వివరిస్తారు, కొన్ని పేపర్స్ను కూడా సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత వచ్చి మీడియాతో కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్.